దేవుడు వద్దు, నాకు దేవుడు వద్దు, నాకు ఇంక ఈ అనాయింటింగ్ వద్దు, ఇవన్నీ వద్దు అని నేను దేవునితోటి చెప్పాను. అప్పటి నుండి ఎప్పుడైతే నేను దేవునితోటి నా నిబంధనని వద్దు అని పలికానో అప్పటి నుండి నేను డీమానిక్ ఒప్రెషన్ నా తలలో నేను అనుభవిస్తున్నాను. నా అభిషేకము నేను పోగొట్టుకున్నాను. దాని తర్వాత నేను దేవుని సన్నిధిలో ఎన్నోసార్లు పడ్డాను, కానీ ఏమాత్రము మార్పు లేదు నా జీవితంలో. దాని తర్వాత బ్యాప్టిజం తీసుకున్నాను. కొద్దిగా నేను ఈ డీమానిక్ ఒప్రెషన్ నుండి విడుదల పొందుకున్నాను, కానీ ఆయన అభిషేకము మరలా నేను పొందుకోలేకపోతున్నాను. సౌలు వల్లే నేను అభిషేకము పోగొట్టుకున్నానా నాకు అర్థం కావట్లేదు. ఐ లాస్ట్ ఎవ్రీథింగ్ ఇన్ మై లైఫ్. ఐఎమ్ కంప్లీట్లీ ఎగ్జాస్టెడ్, ఐఎమ్ డిప్రెస్డ్, ఐఎమ్ హోప్లెస్, ఐఎమ్ కన్ఫ్యూజ్డ్ విత్ ఫుల్ ఆఫ్ డౌట్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్రదర్ సాత్విక్, ఐఎమ్ రియలీ మీతో పాటు ఐఎమ్ ఆల్సో ఫీలింగ్ ద weight of your burden, the weight in where you're conveying ఆ భారము మీ అర్థం కాని పరిస్థితి. ఐ కెన్ అండర్స్టాండ్. కానీ దేవుని వాక్యము ఎప్పుడు సేవకులు ఒకటి చెప్తూ ఉంటారు, ఏంటంటే మెటనాయా అంటే కంప్లీట్ చేంజ్ ఆఫ్ మైండ్. గ్రీక్ వర్డ్లో మెటనాయా అంటే చేంజ్ ఆఫ్ మైండ్. మీరు అంటున్నారు, నేను పశ్చాత్తాపడ్డాను కానీ మరలా అదే పాపంలో పడుతున్నానంటే, దెన్ దెర్ ఇస్ నో రియల్ చేంజ్ ఆఫ్ మైండ్. దెర్ ఇస్ నో రియల్ కంప్లీట్ చేంజ్, కంప్లీట్ డ్రాస్టిక్ చేంజ్ ఆఫ్ మైండ్. ఎట్లుంటుందంటే, నేను చెయ్యను అంతే. నేను చెయ్యను ఉద్దేశించుకున్నాను, పరిశుద్ధాత్మ సహాయాన్ని కోరుతున్నాను, నేను చెయ్యను. సో మెటనాయా ఇస్ అ కంప్లీట్ చేంజ్ ఆఫ్ మైండ్. యూఆర్ సేయింగ్ ఐ హ్యావ్ లాస్ట్ అనాయింటింగ్. యూఆర్ సేయింగ్ ఐఎమ్ డీమానిక్ ఒప్రెషన్ నా జీవితంలో ఎందుకు ఇంకా డీమానిక్ ఒప్రెషన్ మీ జీవితంలో ఉంది అని అంటే, ఎందుకంటే యూఆర్ ఫాలోయింగ్ బ్యాక్ ఇన్ టు టెంప్టేషన్స్ అగైన్. మరలా ఐఎమ్ ఓన్లీ ఆస్కింగ్ యూ, డూ యూ పుట్ బౌండరీస్? ఇది చేస్తే నేను పాపంలో పడతానని తెలిసి మరలా నాకు ఉందిలే, విల్ పవర్ ఉందిలే, నాకు శక్తి ఉందిలే, నేను తట్టుకోగలుగుతానులే అని యూఆర్ థింకింగ్ టూ హైలీ ఆఫ్ యువర్ సెల్ఫ్ అండ్ అగైన్ గోయింగ్ బ్యాక్ టు ద సేమ్. ఏ వస్తువు అయినా, ఏ వ్యక్తి అయినా మిమ్మల్ని పాపంలో ప్రేరేపిస్తున్నట్లయితే ఫ్లీ అని దేవుని వాక్యం తెలియజేస్తుంది. యోసేపు పాపం నుండి పారిపోయాడండి. ఆయన చుట్టూ, ఆయన దరిదాపులో పాపం లేకుండా, పాపాన్ని ప్రేరేపించేవారు లేకుండా చూసుకున్నాడు. అంటే ఉన్నప్పుడు ఆయన పారిపోయాడు. మీ చుట్టూ ఉన్నారేమో, లేకపోతే మీ వస్తువులు, మీ ఫోన్ మిమ్మల్ని పాపంలోకి ప్రేరేపిస్తుందేమో. కీప్ ఇట్ అవే, డిలీట్ ద యాప్స్, యూజ్ అ డమ్ ఫోన్ ఇన్స్టెడ్ ఆఫ్ అ స్మార్ట్ ఫోన్ ఇఫ్ దట్ ఈస్ ద ప్రాబ్లమ్. ఇఫ్ యువర్ ఫోన్ ఇస్ బీయింగ్ అ హిండ్రెన్స్, ఇఫ్ యూఆర్ వాచింగ్ థింగ్స్ దట్ యూఆర్ నాట్ సపోజ్ టు వాచ్, ఇఫ్ యువర్ ఫోన్ ఇస్ బీయింగ్ అ హిండ్రెన్స్, డూ ద నీడ్ఫుల్. ఇఫ్ యూ సే ఐ డోంట్ హ్యావ్ పోప్, ఇప్పుడు మన చేతిలో ఫోన్ ఉంది, మనము చెప్పినట్టు వినాలి, మనము ఏది నొక్కుతామో అది చేయాలి, అంతే కదా. కానీ ఫోన్లో నాకు కంట్రోల్ లేదు, ఫోనే నా పైన అధికారం తీసుకుందంటే యువర్ అ స్లేవ్. అంటే ఆ ఫోన్ని వాడుకుంటున్న దురాత్మ మీ పైన అధికారం చేస్తున్నాడు. సో నేను మరలా పాపంలో పడుతూనే ఉన్నాను అంటే నిజమైన చేంజ్ ఆఫ్ మైండ్ లేదు, నిజమైన విడుదల లేదు, నిజముగా ఎందుకంటే దేవుని వాక్యంలో చక్కటి మాట ఉంటుంది, ఏంటంటే ఇఫ్ యూ కెన్ గెట్ మీ దట్ పాయింట్, ఏంటంటే whoever is born of God cannot keep sinning. మొదటి యోహాను పత్రికలో రాయబడి ఉంటుంది, whoever is born of God cannot keep sinning and whoever is sinning is not born of God. దేవుని ద్వారా పుట్టని వాడు అంటే దేవుని బీజం కలిగిన వాడు పాపము చెయ్యజాలడు అని ఆయన వాక్యం తెలియజేస్తుంది. he will not sin and he will not keep on sinning. If you're keeping on sinning, that means that you ఆర్ నాట్ ఇంకా మెటనాయా, ఇంకా సంపూర్ణంగా. అడగండి, పరిశుద్ధాత్మ శక్తిని అడగండి, పరిశుద్ధాత్మ సహాయాన్ని అడగండి. ఈరోజు చాలామందికి ఎమోషన్స్ ఉంటాయి. ఏంటా ఎమోషన్స్? ఫీలింగ్ బ్యాడ్, పాపం చేస్తాము బాధపడతాము, ప్రతిసారి ఆ రిమార్స్, ప్రతిసారి ఆ బాధ, ప్రతిసారి అదే I'm sorry Lord. Saying sorry doesn't mean anything if you're not willing to change. ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక భర్త ప్రతిరోజు తాగి వస్తూ ఉంటాడు. వచ్చి
ఆ భార్యని కొడుతూ వేధిస్తూ టార్చర్ చేస్తున్నాడు. మళ్ళీ పొద్దున్న లేసిన వెంటనే ఐఎమ్ సారీ, ఐ రియలీ డెంట్ మీన్ టు అంటే 1 సారి 2 సార్లు 3 సార్లు క్షమిస్తుందేమో భార్య. కానీ ఏమాత్రము మార్పు లేకుండా ప్రతిసారి ఇదే చేస్తూ మరలా ప్రతిసారి చేస్తాం సారీ అంటే నిజంగా ఏమైనా ప్రతిఫలం ఉందా? నిజంగా ఏమైనా మార్పు ఉందా? నిజంగా భార్య నమ్మగలుగుతుందా? ఈరోజు మనం కూడా అనేక సార్లు దేవా నేను సారీ ప్రభా, నేను అది చూడొద్దనుకున్నాను చూసాను. సేవకులు ఎప్పుడు చెప్తూ ఉంటారు, ఒక్కసారి చూస్తే the first glance is never a sin, but the second glance, but the third glance, but you preparing your mind and saying, okay, let me watch that, okay, let me go there, okay, let me do that. See, some people will accidentally fall in sin, some people premeditate. Are you premeditating? పలానా టైంలో ఒంటరిగా నేను ఈ పాపం చేస్తాను అని అన్నారు అనుకోండి, యూ ఆర్ 100% అట్ ఫాల్ట్. ఏదో శోధన వచ్చింది నేను తిప్పేసుకున్నాను అని అంటే అది మీ తప్పు కాదు, కానీ దాని గురించి ధ్యానిస్తూ ఇప్పుడు నేను పాపం చేయబోతున్నాను అని తెలిసి చేస్తున్నారు చూడండి, దట్ ఈస్ రాంగ్. అండ్ దట్ ఈస్ వై దర్ ఇస్ డిమానిక్ ఒప్రెషన్ ఇన్ యువర్ లైఫ్. అండ్ ఓపెన్ డోర్ ఎవ్రీ టైమ్ యూ సిన్. ఎప్పుడు మనము పాపం చేసిన ప్రతిసారి మన అపవాదికి తలుపు తెరుస్తున్నాము. అండ్ దట్ ఈస్ వై ద డీమన్స్, దురాత్మలకి అధికారం ఉంది ఏంటంటే ద ఫుట్ హోల్డ్. అపవాదికి చోటు ఇయ్యకుడి అని రాయబడింది. అపవాదికి చోటు ఇయ్యకుడి, డు నాట్ గివ్ అ ఫుట్ హోల్డ్ ఫర్ ద ఎనిమీ అంటే మన పాపం విషయంలో, మన చూపుల విషయంలో, మనము మాట్లాడే మాటల విషయంలో, లేకపోతే దృశ్యాల విషయంలో, శారీరక పాపాల విషయంలో చోటు ఇచ్చారేమో చూసుకోండి. నాకు డిమానిక్ ఒప్రెషన్ వద్దు అంటే పరిశుద్ధమైన జీవితం జీవించాలి. కాన్సిక్రేటెడ్ లైఫ్, సెట్ అపార్ట్ లైఫ్, పరిశుద్ధమైన జీవితము, ప్యూర్ లైఫ్. ఏ మనుషుడు కూడా ప్యూర్గా కంప్లీట్ 100% ప్యూర్గా జీవిస్తాడని చెప్పలేను. ఎందుకంటే ప్రతి ఒక్కరికి ఏదో ఒక పాప ప్రేరేపణ వస్తుంది. కానీ పాపాన్ని జయించి, పాపాన్ని ఓవర్కమ్ చేసి నేను చేయను, నేను చూడను, నేను ఎదుర్కొంటాను అని చెప్పగలిగిన వారు, అటువంటి వారితోటి ఇంకా అపవాదికి అధికారం ఉండదు. ఎందుకంటే దే ఆర్ ఓవర్కమర్స్, దే ఆర్ విక్టోరియస్, దే ఆర్ ఓవర్కమింగ్ ద సిన్ విత్ ద పవర్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. సో ఈరోజు ఇంకా డిమానిక్ ఒప్రెషన్ ఉందంటే దేవుని పైన నేరం వేయకండి. నేను అడిగాను కానీ మరి నాకు ఎటువంటి విడుదల లేదు దేవుని దగ్గర అంటే మీరు ఇంకా చోటు ఉంది కాబట్టి అపవాదికి, ఇంకా పాపం ఉంది కాబట్టి అపవాదికి మీ జీవితంలో, అందుకని అపవాదికి ఇంకా చోటు ఉంది. ఇంకా ఎక్కడో స్థాన బలం ఉంది వాడికి, అందుకనే వాడు మిమ్మల్ని శోధిస్తున్నాడు. సో చాలాసార్లు మనము దేవుని పైన నేరాలు వేస్తూ ఉంటామండి. చాలా బాధాకరం. మనం చేసేది చేస్తూ మనము అపరిశుద్ధంగా బ్రతుకుతూ, అపవిత్రంగా బ్రతుకుతూ మరలా దేవుని పైన నేరాలు వేస్తున్నాం. జాగ్రత్త. ఇఫ్ యు ఆర్ టేకింగ్ ద వర్స్, సెండ్ ఇట్ టు మీ. ఓకే, యా. సో no action. Without action, if you just have emotion, it is useless. Just feeling sorry, just feeling regretted, it is useless. How will your repentance be effective? When you change your mind, when you decide in your mind and say, no, I am not going to sin. Inkoti, build accountability. మీరు పాపము చేస్తున్నారు అని మీ సేవకులతోటో లేకపోతే మీరు నమ్మిన వారు, మెచ్చాడుకున్న వారితో చెప్పగలిగితే వారు కలిసి మీ కొరకు ప్రార్థన చేస్తారు. అకౌంటబిలిటీ. ఆర్ ఇఫ్ యూర్ సిన్నింగ్ అగేన్స్ట్ యువర్ వైఫ్, యువర్ హస్బెండ్, యూ హ్యావ్ టు టెల్ దెమ్, ఐఎమ్ సారీ, ఐ ఫెయిల్డ్ ఇన్ దిస్ ఏరియా. దట్ ఈస్ అకౌంటబిలిటీ. సేయింగ్, ఐఎమ్ సారీ, ఐ ఫెయిల్డ్ ఇన్ దిస్ ఏరియా, ప్లీజ్ ప్రే ఫర్ మీ, ప్రే దట్ ఐ విల్ నెవర్ రిపీట్ దిస్. అకౌంటబుల్ ఉండాలి. నేనే జయిస్తాను, నేనే చూసుకుంటాను, నేను ఎవరికి చెప్పక్కర్లేదు కాదు, చెప్పాలి. కొన్నిసార్లు చెప్పాల్సి వస్తుంది. మీరు మరి ముఖ్యంగా వివాహమైన వారైతే తప్పకుండా మీ భార్యతో భర్తతో చెప్పాలి, నేను మీకు తెలియకుండా పాపం చేస్తాను, క్షమించండి, ఐఎమ్ సారీ, నేను నీకు తెలియకుండా ఇది చేస్తాను, ఐఎమ్ సారీ అని చెప్పండి. సో అప్పుడు అకౌంటబుల్ ఉంటారు కాబట్టి కొంచెం కొద్దిగా భయం ఉంటుంది. అవును వాళ్ళు నన్ను అడుగుతారు, అవును ఇది చేయకపోతే నన్ను అడుగుతారు అని ఆ భయం ఉంటుంది. సో ఆల్వేస్ హ్యావ్ అకౌంటబిలిటీ. నెక్స్ట్, కాండమ్నేషన్ వద్దు, అపరాధ భావం వద్దు. నేను తప్పు చేస్తే దాని నుండి పశ్చాత్తాపడి, దావీదు ఇస్ అ వండర్ఫుల్ ఎగ్జాంపుల్ ఫర్ దాట్. ఇఫ్ యూ హ్యావ్ సిన్డ్, రిపెంట్,
దొర్లుతారా? నేలపైన దొర్లాలనిపిస్తుంది, దొర్లండి. దావీదు అదే చేస్తాడు. సాష్టాంగపడ్డాడు, 7 రోజులు ఉపవాసం ఉన్నాడు, మొరపెట్టాడు, ఐమ్ సారీ. బట్ ద మూమెంట్ హీ ఫేస్ ద కాన్సిక్వెన్స్ ఫర్ హిస్ సిన్, ఆ పరిణామం అనుభవించిన వెంటనే, ఎస్, నేను చేసిన పాపానికి నేను పరిణామం అనుభవించాను, నా దేవుని సన్నిధిలో నేను పశ్చాత్తాపడ్డాను, పరిణామం అనుభవించాను, నౌ లెట్ మీ గెట్ బ్యాక్ టు వర్క్ అంటే మరలా దేవునితో ఇంకా అంతే. మీ గిల్ట్ మీరు పశ్చాత్తాపడి దేవుని సన్నిధిలో ఒప్పుకొని విడిచిపెట్టినట్లయితే మీరు నిశ్చయముగా క్షమించబడ్డారు. ఉంటుంది యోహాను పత్రికల 1వ అధ్యాయంలో ఏముంటుందంటే, సమస్త దుర్నీతి నుండి మనల్ని పరిశుద్ధపరిచే దేవుడు అంట. ఆయన నమ్మదగినవాడు, ఆయన నీతిమంతుడు కనుక ఆయన మనల్ని సమస్త దుర్నీతి నుండి విడిపించగలిగిన దేవుడు. కాబట్టి ఎవరెవరైతే పాపం చేస్తారో ఒప్పుకొని విడిచిపెట్టండి. అండ్ బిలీవ్ that you are restored. Believe your relationship is restored with God. God will not keep a record of accounts and record of things that you have done against him. The moment you confess, the moment you wholeheartedly repent, the moment you say I am done, I am no longer taking part in this sin అన్నప్పుడు దేవుడు ఏం చేస్తాడంట, he will wipe your slate clean అని ఉంటుంది. అంటే తుడిచివేస్తాడు. ఒక పలక పైన రాసిన గీతలు అంటే మన పాపాలు అలాగా ఇంక మరెప్పుడు జ్ఞాపకం చేసుకోను, మొత్తం తుడిచివేస్తానని చెప్పిన దేవుడు. సో రిమెంబర్, అపరాధ భావం వద్దు. క్రీస్తునందున్న వారికి ఏ శిక్ష విధి కూడా లేదు. దెర్ ఇస్ నో కాండమ్నేషన్ టు దోస్ హు ఆర్ ఇన్ క్రైస్ట్ జీసస్ అని ఆయన వాక్యం తెలియజేస్తుంది. సో కాన్స్టెంట్ కాండమ్నేషన్, కాన్స్టెంట్గా నేను తప్పు చేశాను, ఇట్స్ నాట్ ఫ్రమ్ గాడ్, ఇట్స్ ఫ్రమ్ ద ఎనిమీ. God will only convict, the Holy Spirit will convict, he will not condemn. The enemy will not convict, the enemy will condemn. అంటే నువ్వు తప్పు అని చూపిస్తావు, నువ్వు పనికిరాని వాడు, ఇంకా నువ్వు చూపించుకోలేవు నీ మొహము దేవుని ముందు, నువ్వు ఏ మాత్రం పనిగా నువ్వు చచ్చిపోతే బెటర్ అని ఇటువంటి మాటలు చెప్తుంది. ఎవరు అని అంటే అది పరిశుద్ధాత్మ దేవుడు ఏ మాత్రము కాదు, అది అపవాది మాటలు. డీమానిక్ ఒప్రెషన్. మనము శరీరధారులమై నడుచుకొనిచున్నాం కాబట్టి శరీర ప్రకారము యుద్ధము చేయము. మన యుద్ధోపకరణములు శరీర సంబంధమైనవి కాదు, కానీ దేవుని ఎదుట దుర్గములను పడద్రోయ జాలినంత బలము కలవై ఉన్నది. దేవుని గూర్చిన జ్ఞానమును అడ్డగించు ప్రతి ఆటంకమును పడద్రోసి ప్రతి ఆలోచనను క్రీస్తుకు లోబడినట్లు చెరపట్టాలి. మీరు ఎప్పుడైతే పశ్చాత్తాపడి, ఎప్పుడైతే దేవుని సన్నిధిలో ఒప్పుకొని విడిచిపెట్టి ఇంకా నాకు ఆ పాపంతో సంబంధం లేదు అన్నప్పుడు మీరు యువర్ రిలేషన్షిప్ ఇస్ రిస్టోర్డ్ విత్ ద ఫాదర్. దేవునితో, తండ్రితోటి మీ రిలేషన్షిప్ మరలా జతపరచబడ్డది. సో ఆయనకున్న అధికారము మీకు ఇంకా ఉంది. జస్ట్ బికాజ్ యు సిన్డ్, ఒకవేళ పాపం చేసి ఒప్పుకోకపోతే, విడిచిపెట్టకపోతే మీకు అధికారం ఉండదు. కానీ పాపం చేసి ఒప్పుకొని పెట్టిన తర్వాత మీరు ఏ రీతి అయితే తప్పిపోయిన కుమారుడు మరలా తిరిగి తన దగ్గరికి వచ్చినప్పుడు అధికారపు ఉంగరాన్ని, సిగ్నెట్ రింగ్, అధికారపు ఉంగరాన్ని ధరింపజేస్తాడంట. అంటే యు ఆర్ మై చైల్డ్, అంటే నీకు ఇంకా అధికారం ఉంది. యూ హ్యావ్ ఆల్ ద రైట్స్ యాజ్ అ సన్, యూ హ్యావ్ ఆల్ ద యాక్సెస్ టు ప్రాపర్టీ, యు ఆర్ మై సన్ అని దేవుడు ఏ రీతి అయితే ఆ తండ్రి ఏ రీతి అయితే అంగీని ధరింపజేస్తాడో, ఉంగరము ధరించాడు, చెప్పులు ఇచ్చాడు. ఇవన్నీ అంటే సాదృశ్యం ఏంటిదంటే ఐ హ్యావ్ రెస్టోర్డ్ ద అథారిటీ అగైన్ టు యూ. సో వన్స్ ద అథారిటీ ఈజ్ రెస్టోర్డ్, ద డీమన్స్ విల్ హ్యావ్ నో మోర్ అథారిటీ. యూ హ్యావ్ టు సే ఆడిబుల్లీ, గట్టిగా చెప్పాలి ఏంటంటే నీకు నా పైన ఎటువంటి అధికారము లేదు. అపవాది సాతాన నా తలకాయ నుండి, నా మనసు నుండి, నా హృదయం నుండి ఇప్పుడే యేసు నామములో పారద్రోలుతున్నా. నేను నీకు ఎటువంటి అధికారము లేదని ఎప్పుడైతే నువ్వు ఆడిబుల్గా, మనసులో కాదు, గట్టిగా ప్రకటించాలి. గట్టిగా ప్రకటించినప్పుడు యూ విల్ ఎక్స్పీరియన్స్ ద పవర్ ఆఫ్ గాడ్ అండ్ యూ విల్ ఎక్స్పీరియన్స్ ద డీమన్స్ లీవింగ్. దురాత్మ శక్తులు, దురాత్మల ఒప్రెషన్, మిమ్మల్ని కృంగజేస్తున్నవన్నీ కూడా పారిపోవడం చూస్తారు. అది ఒక్క రోజులో అవుతుందనో. కీప్ ఆన్ డూయింగ్ అంటిల్ యూ ఫైనలీ గెట్ డెలివరెన్స్. మీకు అంత కావాలంటే యూ కెన్ యూజ్ ద ఆయిల్
ఆయిల్కి సాదృశ్యము పరిశుద్ధాత్ముడు అని చాలాసార్లు చూస్తాం. ఇక్కడ కూడా నూతన నిబంధనలో మీలో బలహీనులైన వారు ఉన్నట్లయితే వారిపైన నూనె రాసి ప్రార్థన చేయమని ఉంది. ఒకవేళ నా శక్తి నాకు చాలట్లేదంటే యూ కెడ్ ఆల్వేస్ గో టు అ సర్వెంట్ ఆఫ్ గాడ్ అండ్ ప్రే టు బీ అనాయింటెడ్. ఎందుకంటే దెర్ ఇస్ పవర్. ఎప్పుడైతే అది క్రీస్తు రక్తంగా మార్చబడి దాన్ని అభిషేకించి మనము ముద్రిస్తామో విశ్వాసముతో, అధికారముతో, ఇంకా డిమానిక్ ఒప్రెషన్కి మీ పైన అధికారం ఉండదు. సో యూ హ్యావ్ టు రిమెంబర్, ఇఫ్ యూర్ స్టిల్ బీయింగ్ ఒప్రెస్డ్, మీరు చేయొచ్చు అది. మీరు ఎప్పుడైతే నోరు విప్పి నాకు నీతో సంబంధము లేదు, నాకు నీతోటి ఏ పాలు లేదు అని ఎప్పుడైతే చెప్తారో అప్పటికే ఐఎమ్ షూర్ ఇట్ విల్ బీ గాన్. కానీ ఇంకా మీ జీవితంలో ఇంకా ఫుట్ హోల్డ్ ఉందన్నట్లయితే తప్పకుండా వాడు అక్కడే తాండవం చేస్తాడు. He will say, no, I have foothold here. I have legal rights here. Because there is sin here. అని చెప్తాడు. But once you have cleansed yourself through the blood of Jesus Christ and through confession, through repentance, through change of mind, change of heart, then he has no more authority. So you have the authority. You have the authority. So if you're being oppressed, if you're still feeling condemned, if you're still feeling guilty, do what you're told to do and you will find deliverance. Amen. Amen.